హలో అండి, నమస్తే. నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో శక్కరపార ఎలాగ చేయాలో చూద్దాము. ఇది పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్, అలాగే ఫెస్టివల్స్లో కూడా ఒక ఫెస్టివల్ స్వీట్ లాగా దీన్ని చేస్తూ ఉంటారు. ఇది ఒకసారి కానీ చేసి పెట్టేసుకొని డబ్బాలో ఉంచేసుకుంటే 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఈ శక్కరపార చేయటం కోసమని స్వీట్ షాప్ స్టైల్లో చిన్న చిన్న టిప్స్తో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ శక్కరపార చేయటం కోసం అని చెప్పి 2 కప్పుల వరకు మైదా తీసుకున్నాను. అలాగే మీకు గోధుమ పిండి కావాలంటే కూడా గోధుమ పిండితో చేసుకోవచ్చు. అలాగే 3 టీ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ అంటారు కదా, అది తీసుకునేసి 1/2 కప్పు చక్కెర తీసేసుకునేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఈ మైదాలో వేసేసుకోవాలి. అలాగే ఒక 1/4 కప్పు వరకు నెయ్యి తీసేసుకొని దీన్ని కరగపెట్టుకోవాలి. ఈ విధంగా అలాగే వేసి చేయొద్దండి, కరగపెట్టుకొని ఖచ్చితంగా వేయాలి. ఈ కరగే లోపల మనం ఏం చేస్తామంటే ఈ మైదా పిండి చక్కెర మిశ్రమాన్ని కలిపేసుకునేసి ఒక రవ్వ చిటికెడంత ఉప్పు కూడా వేసేస్తే ఇది స్వీట్నెస్ని ఎన్హాన్స్ చేస్తుంది ఉప్పు అనేది. ఇప్పుడు కరగపెట్టుకున్నటువంటి ఈ నెయ్యి కూడా ఒకేసారి వేయకుండా మనము కొద్ది కొద్దిగా వేస్తూ పిండికి పట్టించాలి. ఒకేసారి వేసేసారంటే ఈ శక్కరపార అనేది మీకు మరీ మెత్తగా వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు మనకు ముద్ద అనేది రావాలన్నమాట. రాలేదు కాబట్టి ఇంకొంచెం నెయ్యి కూడా వేశాను. ఇందులో ఈ మాత్రం నెయ్యి సరిపోతుంది. 1 టీ స్పూన్ వరకు మిగిలిపోయింది. ఇప్పుడు దీన్నంతా కూడా మైదా పిండికి పట్టేసి ఈ విధంగా ప్రెస్ చేసామంటే మనకు ఈ విధంగా ముద్ద అనేది నిలవాలన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా నెయ్యి సరిపోయింది. 1/2 కప్పు వరకు నీళ్లు తీసేసుకునేసి ఈ నీళ్ళు అనేది కూడా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ మనము చపాతీ పిండికి ముద్దను ఎలాగా కట్టుకుంటామో అదే విధంగా ఇది కూడా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలపాలి. చపాతీ పిండికైతే మనము గట్టిగా మర్దన చేస్తూ కలుపుతాము. ఇందులో ఈ శక్కరపారకి మర్దన చేయకూడదు. మర్దన చేస్తే మీకు శక్కరపార అనేది గట్టిగా వచ్చేస్తుంది. ఈ విధంగా కలిపి ఇలా ప్రెస్ చేసినప్పుడు మెత్తగా ఉండాలి. కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక గుడ్డతో కానీ లేదంటే వెజల్తో కానీ మూసేసి 10 నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి దీన్ని లైట్గా ఈ విధంగా మర్దన చేసుకోవాలి. గట్టిగా చేయొద్దండి. చేసుకున్న తర్వాత దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకునేసి పక్కన ఉంచుకోవాలి. ఒక భాగాన్ని తీసేసుకునేసి ఇంకొక భాగానికి గుడ్డ కప్పేసుకోవాలి. అప్పుడు ఎండకుండా ఉంటుంది పిండి మీకు. ఇంకొక భాగాన్ని మనము ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ చపాతీని మనం ఏ విధంగా అయితే పాముకుంటామో అదే విధంగానే దీన్ని కూడా చపాతీలాగా పామేసుకోవాలి. అయితే గట్టిగా ప్రెస్ చేయొద్దండి. నైస్గా మనము ఇలాగా అన్నామంటే చక్కగా ఇది స్ప్రెడ్ అయిపోతుంది. ఇది పల్చగా కాకుండా 1 అంగుళం మందం ఉండేలాగా దీన్ని పామేసుకోవాలన్నమాట. ఈ ఎడ్జెస్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకునేసి ఎక్స్ట్రా ఎడ్జెస్ అంతా కూడా తీసేసుకుంటే మీకు శక్కరపార అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఆ తర్వాత దీన్ని ఈ మందంతో ఉండాలండి. ఈ మందంతో ఉన్నప్పుడే మనకు పొంగుతూ చక్కగా మిఠాయి షాప్లో లాగా వస్తుంది. ఈ విధంగా మనము చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోవాలి. మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు, కానీ ఈ చిన్న షేప్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే తినటానికి కూడా సింగిల్ బైట్స్ లాగా కూడా బాగుంటుందన్నమాట. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ మాత్రం మందం అనేది ఖచ్చితంగా ఉండాలి శక్కరపారకి. ఇక మనము గుడ్డ మూసి పెట్టుకున్నటువంటి మిగతా భాగాన్ని కూడా ఇదే విధంగానే చపాతీలాగా ప్రెస్ చేసుకునేసి చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకునేసి ఎడ్జెస్ అంతా కూడా ఎక్స్ట్రా అంతా కూడా తీసేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఈ లోపల మనము ఆయిల్ కూడా వేడి చేసేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది సరిగా మనకు వేడైందో లేదో చిన్న ముక్క వేసుకొని టెస్ట్ చేసుకునేసి ఆ తర్వాత ఇందులో ఈ శక్కరపార పీసెస్ అంతా కూడా వేసేసుకునేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని కాల్చుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన క్రిస్పీగా కలర్ త్వరగా వచ్చేస్తుంది, కానీ లోపల మాత్రము పచ్చి పచ్చిగా ఉంటుంది. అందువల్ల మీరు ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఈ శక్కరపారని ఫ్రై చేసుకోవాలి. ఈ శక్కరపార ఈ మాత్రం కలర్ వస్తే చాలు. చల్లారిందంటే మీకు కలర్ అనేది ఇంకా డార్క్ కలర్ వచ్చేస్తుంది. అందువల్ల ఈ మాత్రం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకునేసి పక్కన తీసేసుకోవాలి. మిగతా భాగం కూడా మిగతా అంతా కూడా ఇందులో వేసేసుకునేసి మొత్తాన్ని ఫ్రై చేసుకొని ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకోవటమే. అంతే అండి, శక్కరపార అనేది
రెడీ అయిపోయింది. ఇది పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లోనే మీకు చాలా క్రిస్పీగా ఉంటుంది. అలాగే శక్కరపార మీద ఈ విధమైనటువంటి మార్క్స్ వచ్చిందంటే మీ శక్కరపార అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. ఈ విధంగా చేస్తుంటే మీకు సౌండ్తోనే తెలుస్తుంది ఇది ఎంత క్రిస్పీగా ఉంది అనేది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ శక్కరపార చేశారంటే మిఠాయి షాప్లో కానీ మీకు వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్. ఈ సంక్రాంతి పండగకి ఈ శక్కరపార చేయండి. అలాగే మీకు ఎలాగ వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. చూసారు కదా, శక్కరపార మీద ఈ విధమైనటువంటి మార్క్స్ ఉంటే క్రిస్పీగా ఉన్నట్టు లెక్క. దీన్ని డబ్బాల్లో కానీ అలాగే గ్లాస్ బాటిల్స్లో కానీ పెట్టేసుకుంటే మీకు 20 రోజుల వరకు ఫ్రెష్గా అలాగే ఉంటుందండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.